ఏదో ఒక ఫోటో ప్రొజెక్ట్ చేస్తారు. తిండి లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఒక ఫోటో. అది ప్రపంచమంతా వైరల్ చేస్తారు. దాంతో ప్రపంచమంతా కూడా ఆ బాధితులకని డబ్బులు పంపిస్తారు. చివరికి అక్కడ తీవ్రవాద సంస్థలు అయి తింటుంటాయి. హమాస్లో జరిగేది అదే, సోమాలియాలో జరిగేది అదే. ఇప్పుడు సోమాలియాలో మినిపోలిస్లో $12 మిలియన్ పిల్లలకి భోజనాలు ఏర్పాటుకని తీసుకున్నటువంటి సంస్థకు సంబంధించిన విషయం బయటపడింది. 4,000 నుంచి 6,000 మంది పిల్లలకి రోజుకి అన్నం పెడుతున్నామంటూ 40 మంది ఇది టోటల్గా యావరేజ్గా 6 వారాలకి సంబంధించి అంటూ డబ్బులు తీసుకున్నటువంటి ఒక సంస్థకు సంబంధించినటువంటి విషయంలో FBI ఇన్వెస్టిగేట్ చేస్తే అసలు ఆ పిల్లలే లేరు. ఓవరాల్గా 40 మందో 60 మందో పిల్లలు ఉంటే 4,000 నుండి 6,000 మంది అని చెప్పేసి లెక్క చూపెట్టుకొచ్చారు. వందలు వేల కోట్ల రూపాయలు అమెరికా నుంచి కానీ ఐక్యరాజ్య సమితి నుంచి కానీ పరిహారం కింద తీసుకున్నారు వాళ్ళకి భోజనాలు పెట్టడానికి అని చెప్పేసి. ఇది తాజాగా బయటపడినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ శరణార్థుల పేరుతో ఇచ్చే సహాయాల బాధ్యత ఎంతవరకు అన్న దాని మీద దర్యాప్తు ప్రారంభించింది FBI.